3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి సూచి వరకు మరి బ్రాహ్మణులు అంటే బ్రహ్మదేవునితో సమానం, బ్రాహ్మణులు అంటే బ్రహ్మదేవునితో సమానము అన్నారు. అమ్మా నీకు సంతానం లేనాడు, కోడి నోవుల్లోని కొల్లారు బండ్లగట్టి చెయ్యరాని పూజలు చేసి నోవరాలు నోవుల్లో నిన్నాడు. ఆ పరమేశుడే జంగం అవుతారు మీ నచ్చి ఆ గోట వండి చూసినవా, నీ అందు ఫలం లేదంటే కాళ్ళు పట్టుకున్నావు, ఏళ్ళు పట్టుకున్నావమ్మా. నేను కన్న పేరు దగ్గర కావాలి, గొడ్డు పేరు దూరం కావాలని కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే బ్రహ్మదేవుడు రాయని ఫలం నేనెక్కడిస్తున్నాను. గలనాడు పరమేశ్వరు కాదు మాయమ్మో, మెడలున్న నాగరాజు తోకలుంచిండే. మెడలున్న నాగరాజు తోకలుంచి బిడ్డ నీకు సంతానం ఇచ్చిండే కాబట్టి నీ కడుపులో ఉన్న కొడుకు పేరు పాముతో ఉంచి నీకు ఫలం ఇచ్చిండే కాబట్టి పని పూసే రాజు వల్లడే రారా, పని పూసిన రాజు అన్నడే రారా, రాముడు పాముతో పడమారి పుట్టిండు కాబట్టి నీ కొడుకు పేరు పని పూసిన మహారాజమ్మ. ఆ పేరు పెట్టే బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య పేరు పెట్టినాడు. సత్యవరణ మహారాజు అంటాడు, నాయనా నీ కొడుకులు లేనాడు, కొన్ని బాధలు పడ్డం, బిడ్డలు లేనాడు, బాధలు పడ్డం అయ్యా. మరి కొడుకులు లేనాడు, బిడ్డలు లేనాడు, బాధలు పడ్డం అయ్యా. రాముడు కొడుకులు లేనాడు, బిడ్డలు లేనాడు, బాధలు పడ్డం. మాకు సంతానం అయిందయ్యా, మా కడుపు పండింది, మా కడుపు పండింది కాబట్టి చక్కగా నాన్న కొడుకు పేరు పనిభూషణ మహారాజు అని పెట్టిండు. ఆవుదానం, గోదానం, అష్టదానం, సువర్ణదానం అడిగింది లేదనుకున్న దానం ఇచ్చి చుట్టూ 4 మందిని పిలిచి కొడుకు పేరు విన విందు భోజనం ఏది పడి ఆ రంగరంగ వైభోగమైన పండుగ చేసిండు కొడుకు పేరు విన. మరి పండుగ చేసినప్పుడు అచ్చినోళ్ళు ఎక్కడి మంది అక్కడ వేయిన్లు, ఎక్కడ మంది అక్కడ పోతా అంటే ఆ తల్లి చూడు అటువంటి సత్యవతి దేవి, నా కొడుకు పేరు బ్రాహ్మణులు పనిభూషణ రాజని పేరు పెట్టిన్లమ్మ. రారా నా కొడుక పనిభూషణ రాజా అని కొడుకుని ఎత్తుకున్నవా. కొడుక పనిభూషణ రాజా నీ ఆ కొడుకుని ఎత్తుకొని కుడుసంక బావగట్టి కుడుసన వాళ్ళు ఇస్తున్నదమ్మా. ఎడవ సంక బావగట్టి ఎడవసన వాళ్ళు ఇస్తున్నదమ్మా. రా 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 నా సిన్ని దానయా, రా 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 నా సిన్ని దానయా, కొడుకారా భూషణ రాజా నీకన్నారా నా ఎక్కువారా, నాకు ఎవరు నా కన్నా కొడుక. తల్లి సంబూరా సంబూరారే పడతాలమ్మా, సంతోష తల్లి పడతాయే
కొడుకుని ఎత్తుకొని ఆడపాటల వీణ ఆ తల్లి అటువంటి సత్యవతి దేవి సంబరపడదా అంటే ఒక్కడేల కొడుకు ఒక్కడున్ను ఒకటి రెండున్ను ఒక్కడి 3 నెలల కొడుకు అవుతున్నాడమ్మా. 3 నెలల కొడుకు ముచ్చట పెడతాండు 3 6 నెలల కొడుకు అంబాడతాండు. 6 నెలల కొడుకురా అంబాడుతున్నాడు రాజేరా. 6 12 నెలల కొడుకు ఈ ఏడాది కొడుకు పెరిగిండు. ఈ ఏడాది కొడుకు తప్ప పడుగులు ఎత్తాడు తలుపు గొల్లం పడుతున్నాడమ్మా. అటువంటి ఏడాది కొడుకు పెరిగిండు. మరి పిల్లగాన్ని చూడబోతే చెంపల చంకుడు అద్దాలు కళ్ళు కడవ రేఖలు బొమ్మలు సింగిడీలు పెదవలే అడవి దొండ పళ్ళు. ఈ 2 ఏళ్ల కొడుకు నా కొడుకు పెరగబట్టినా 2 ఏళ్ల కొడుకు నా కొడుకు పెరగబట్టినా 2 ఒకటి 3 ఏళ్ల కొడుకురా 3 ఏళ్ల కొడుకురా 3 ఒకటి 4 ఏళ్ల కొడుకురా 4 ఏళ్ల కొడుకురా 4 ఒకటి 5 ఏళ్ల బాలుడు ఆటలు ఆడబట్టరా పాట పాడబట్టరా ఆడుకునే కొడుకును తల్లి కళ్ళ చూసారా ఆ తల్లి చూడు అటువంటి సత్యవతి దేవి 5 ఏళ్ల కొడుకును కళ్ళ చూసింది. పనిభూషణ రాజా నేను బద్దోన్నైనా పెద్దోన్ని అట్లయింది మాట జారింది అని కొడుక పనిభూషణ రాజా అవతల వర్షం వచ్చినట్టున్నది కొడుక ఏం చేస్తాను రా? నేను బద్దెలు పెట్టి సిమ్ముతానా సిర్రగోనే ఆడద్దురా ఏమైతుంది కన్ను పోతాయిరా పోడా కన్ను పోతాయిరా సిర్రగోనే ఆడితే కన్ను పోతాయి. మరి ఏమాడాడు ఏమాడాడు అంటే మరి నీతో ఆడుకో అన్నా నాతో ఏమాటాడుతావు మరి అంగ్ల దుర్గం ఇంగ్ల దుర్గం పోరడు పాడవాడు ఏమైనా కష్టం మాటలు అల్ల దుర్గం ఇల్ల దుర్గం అంటే దుర్గం ఆట ఉండే ముక్కు కిల్లుడు దుర్గం దుర్గం పడుతుంది. అయితే దాసి మరి ఏమాట ఆడదాం మనమా ఆడదామా టీర్క టిక్కు బారికబ్బం అది నాకు ఆడరా గోళ్ళు ఆట ఆడరా తెలుసా? మరి మా మొగోళ్ళు ఆడుకునేదే సిరగోన గోరీలు ఆట ఆట అది కానీ అంగుడు దుడుకుడు ఆడు అంగుడు దుడుకుడు సంఖ్య లేడీస్ ఆడతారా? పట్టుకో అంటది అద్దు అంగుడుతులు కూడా ఆడు కాదు కానీ ఈ కాశీపుల్ల కుచ్చుడు పుల్ల కుచ్చుడు పుల్ల కాశీపుల్ల ఆట ఆడదావా? గట్టనా ఓహో మంచిగా ఆటలు అది ఆడుకునే పట్టినాక అంటే సంబరం అంటే సంబరమేనా? సరే అద్దు కానీ మీ మమ్మీ అట బల్లె తీసుకుపోతాట నేను సో బల్లె పోతాను రాయి ఓ ఎందుకు కొడతా ఏంద్రా ఏంద్ర ఊకో అవలని ఒక్కడాడ ఎత్తుకుంటలేవు కొడక నిన్ను ఎత్తుకోవాలంటే నా వల్ల అవుతుందా కొడక? నిన్ను మొయ్యరా మరి ఎవరు మాత్రమే కొడక? నిన్ను ఎత్తుకోవాలంటే మన ఇంట్లో దాసి ఎత్తుకుంటది కొడక. దాసి ఎత్తుకుంటాది నీ అవ్వడానికి అంత రొల్ల పడి అంత గజ్జే ఉన్నా నువ్వెప్పుడు చూసినవురా? నీ పోరడు పాడవాడి రంకుల పోరడు ఉన్నట్టున్నాయి అదమ్మా కొడక. ఏం లేదు కొడక దాసి దాసి జర ఎట్లనమ్మా నా కొడుకు ఇంతే ఇంతే 5 ఏళ్ళ కొడుకే కానీ ఆ సుఖంగా పెరిగిన పిల్లగాడా బిడ్డ నా కొడుకు జర వసంగా అయిండు కొంచెం ఎత్తుకో బిడ్డ. ఎవరో నీ కొడుకునా? అబ్బో నీ కొడుకు ఇప్పుడే ఏం కాదు కొడుక గజ్జి లేదు మన లేదు ఏది లేదు మంచిగా ఉన్న కాడికనే కింద మీద నీ కొడుకే గజ్జి ఉన్నట్టున్నావా? నాకు లేదు ఏది లేదు ఏది లేదు కొడుక. కొడుక ఉరికొచ్చి సంక చేయరా ఎత్తుకుంటుంది దాసి ఎత్తుకో.
కొడుకునైనా ఆ ఉల్లగా ఇవ్వనారు అయ్యో రాముడు నా కన్న కొడుక నా వచ్చి నీ అమ్మిస్తా జీతానికి నీ జీతం సల్ల కూడా నేను పొలగల్ల గుర్ర ఎక్కించుకొని ఆకిలి కూడా పోయేదా అంటారు నేను ఎక్కుతప్ప అద్దు కానీ నేను ఎక్కుతా మంచిగా అనిపిస్తాను కానీ చదువు నేర్చుకోపో మళ్ళీ పోదంతా ఎత్తుకునే వాళ్ళు సైకిల్ ఇట్లా బాగుంటున్నావు మారాలు ఏం చేయండి అబ్బా ఇవ్వాల్సిన కైకిలే నేను జీతం పెట్టుకోలేదా ఏం చేయాలి పొల్లగాడు చూడ మమ్మీ మరి గంగెత్తు కదా గంటలు వేసినంత తయారు చేసిన నన్ను మరి ఎటు తీసుకుపోతానే కొడుక పని పూసిన రాజా నిన్ను ఏడుకో తీసుకుపోతలేను నానా నిన్ను బల్లబడి కొట్టేస్తా కొడుక నువ్వు చదువు నేర్చుకోవాలరా అంటున్నా ఏంది నిన్ను బల్లబడి కొట్టేస్తారా బల్లి ఎవరంటారు సార్ ఉంటాడు సార్ పుల్ల ఉంటది కాదే అయ్యో గా తినే సార్ కాదు నానా పంతులు ఉంటాడు కొడుక పందుల అత్తయ్య కాదే అయ్యో పందులు కాదురా గురువు ఉంటాడు రా గుర్రాలు అంతా కాదు అయ్యో గుర్రాలు కాదురా గా చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉంటాడు చదువు నేర్పించే ఉపాధ్యాయుడు చదువుకుంటే ఏమవుతుంది చదువుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది కొడుక ఉద్యోగం దొరికినాక మంచి ఉద్యోగం దొరికినాక మంచి నువ్వు పెద్దోను అవుతావు పెద్దోను అయినాక గిసోంటి పిల్లని చూసి నీకు పెళ్లి చేస్తారు కొడుక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు గిసోంటి అమ్మాయి పొలగానికి ఈడొచ్చిందని పెళ్లి చేసినాక నీ కొడుకులు బిడ్డలు పుడతారు పెళ్లి చేసినాక ఇక పిల్లలు పుట్టక ఊరుకోరు కానీ ఊకోరు పెళ్లి చేసినాక పిల్లలు పుడతారు వాళ్ళను పెంచి పెద్ద చేస్తావు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు పెళ్లి చేస్తావు ఆ పెళ్లి చేసినాక నువ్వు చస్తావు నువ్వు తీసుకుపోయి ఊరు చెరువు కట్ట గెలిచాలా చెరువు కట్టకు పెడతారు ఊరిని అవ్వ ఇంతగానం కట్టపాడి లక్షలు ఫీజు కట్టి మళ్ళా చచ్చడానికైనా గిన్ని లక్షలు వానికి ఇచ్చుడేంది మళ్ళా చచ్చిపోవడానికి చదువు నేర్చుకునేది అంత కట్టపాడి కొడుక చదువు నేర్చుకోవాలి గీత నేర్చుకొని అటువంటి తలరాత మార్చుకోవాలి కొడుక చచ్చిపోవడంలో చదివేందుకని నేను బర్రగాత్తా ఎక్కడి బర్రగాత్తావురా గరువుల పెళ్లి కిట్టేపల్లి బర్రగాసింది అనుకో ఇక పండుగ వాళ్ళ ఇంటికి పోతే మడతాడు అప్పాలు ఇస్తారు మంచిగా బర్రి ఇంతే దుడ్డుని ఎత్తుకపోతే పైసలు ఇస్తారు ఇక దున్నవాళ్ళు విండుకోవచ్చు డబ్బున దొంగ పడితే ఇంకా తమ్ముకోవచ్చు దుడ్డులు వచ్చిన పెళ్ళకి వస్తాయి వాళ్ళకి వస్తాయి అన్నిటికి వస్తాయి బర్రగాసిన వాడు భాగ్యవంతుడు అన్నారే చదువుకుంటే చచ్చిపోయేదేనా ఏడికి అది కొడక గా బర్రెలు మనకెందుకు కొడక మరి వెలుశాలి కిష్టేపల్లి గర్మిల్లపల్లి బర్రెలం కొట్టుకొని ఏ గుట్టకు పోతావురా కొడక వద్దురా ఎందుకు అంటే బర్రెలగాయి గొడ్లగాయి నువ్వు ధనధాన్యం సంపాదించు 20 ఎకరం భూమి కొను 10 బంగుళాలుగా కట్టు కొడక ఏది సంపాదించిన శాశ్వతం కాదు కొడక మనం ఉన్నంత సేపు మనం ఏదో ఒకటి కళ నేర్చుకోవాలి సరస్వతి చదువు లేకపోతే కళ నేర్చుకుంటే ఈ తనువును తీసుకుపోయి బొందలు పెట్టినాడు మనతోటి పాటుగా మనం నేర్చుకున్న కళామ్మ తల్లి కూడా మనెంబడి వస్తుంది కానీ ఏది సంపాదించిన ఏది మనతోటి రాదు కొడక ఏది సంపాదించిన ఎంబర్ రాదా ఏది ఎంబర్ రాదురా బర్రగా సిద్ధులా కానీ బాగా సంపాదిస్తాం నేను అనుకుంటారు ఏం బర్రా దానికి అంత కట్టపడి సంపాదించడేందే చదువుకుంటాపా
చదువుకుంటావా అగో శబాష్ కొడుక గిట్లుండాల నాన్న రామురా నా కొడుక పరిభూషణ రాజా కొడుకాని కొడుకును తీసుకొని ఆ తల్లి మాత్రం ఏమి అటువంటి ఒక్క సత్యవతి దేవి ఊరు బయట ఉన్నది మాలింగా స్వామి గుళ్ళు గుళ్ళ బాదుకు బల్లు బల్లల్ల నా కొడుకును వడిగొట్టేస్తారా అని కొడుకును తీసుకున్నది సత్యవతి ఎట్లా పోతున్నదమ్మా ఎట్లా వస్తున్నది ఆ నర్సపేలే గండిలోన గంగదారి ఆడలమలి ఆడలాగు గంగదారి నర్సపేలే గండిలోన గంగదారి ఆడలమలి ఆడలాగు గంగదారి ఆడలమలి ఆడలాగు గంగదారి మొదలమలి మొదమయ గంగదారి ధనాధనం అటువంటి ఊరు బయట ఉంది మాలింగమ్మ స్వామి గుళ్ళు గుళ్ళ బాదుకు బల్లల్ల కట్టది బడికాడికి వచ్చింది బల్లకి వచ్చి గురువుని కళ్ళ చూసి అయ్యా నమస్తే సార్ నమస్తేనమ్మా నమస్తే ఏందమ్మా నువ్వు గిట్ నమస్తే పెడితే గాల్లెవలమ్మా గట్ నమస్తే పెడతారు అయ్యో కొడక అయ్యో గీ సార్కు నమస్తే పెట్టలేదు గా మందికి దాన్ని నమస్తే పెడతాను సార్కు నమస్తే పెడితే ఏమత్తదే చదవత్తది నాన్న చదువు అట్లయినా వస్తుంది ఇట్లయినా వస్తుంది మంది పెట్టాలి దండం మంది పెడితే ఏమవుతుంది అంటే తెల్లందాక వాళ్ళు ఎగిరిర్రు ఒర్రిర్రు బిడ్డలు అని పోంగా మనిషికో 100 మనిషికో 200 ఇస్తే టేక మట్ల కాడ మంచిగా పూరి తిరిగిపోవచ్చు ఎప్పటికి పొక్క తిప్పాలి నాకు ఒక్కరికే ఉన్నది పొక్క మీకు అందరికి మూసుకపోయింది సర్దిడిచిన వాళ్ళే పుల్లగాండు ఇక కడవాళ్ళు ఇక ఒక్కడి వయసు వచ్చాక అందరు వస్తారు ఒకరికొకడు 2 ప్లేట్లు అంటారు 3 ప్లేట్లు అంటారు కొడక ఇగో ఈయన సారు ఎందుకు అంటే 2 ప్లేట్లు 3 ప్లేట్లు తిన్నోళ్ళ అన్నోళ్ళ తింటుల్లా ఇదే తింటది కవిరిచిన కర్రెపైన తప్ప ఈ సారు దండం పెట్టుకుంట నమస్తే సార్ ఏంద్రా కాలసేవలకి వెళ్ళి పెడతాను ఓ సారు ఇప్పుడే అలవాటు కాబట్టి ఎవరెవరా నమస్తే చేస్తానికి మీ అమ్మాయితో పోనికి సీరికారం పెడతా మమ్మీ మమ్మీ కారం పెడతా అంటాడు సారు. అయ్యో కొడక కారం కాదురా, కారం నీకెందుకు పెడతారా అంటాడు కదా. కారం కాదు కొడక, శ్రీకారం ఓంకారం గుణకారం పెట్టిస్తాను అంటాడు. ఈ చదువులనే కారాలు ఉంటాయా? అందులో ఉంటాయి కొడక. మమ్మీ ఓ మమ్మీ సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి. ఏం గుడ్డురా? అత్తనే గుడ్డు చూస్తావురా? ఏ గుడ్డు అంటావు? కనుగుడ్లు
ఆంకారం తగ్గట్టు ఉంటాయి బిడ్డ, మనసు తగ్గట్టు కళ్ళు ఉంటాయి. మమ్మీ సార్ నిన్ను బాగా చూస్తాండ కింద నుంచి మీ దాకా బాగా చూస్తాను. నుంచి చెప్ప నుంచి అమ్మా ఆ సార్ వాడు నామకర బాగా చూస్తానవా? లేదమ్మా, పిల్లగాల దగ్గర తల్లి ఉంటే పిల్లగాల చదువు రాదు. నువ్వు ఇక ఓ అయ్యా సార్ నేను పోతే కానీ నువ్వు రోజుకింత ఆశల కప్పలెక్క నాస్తాను. ఏం సార్ సచ్చల కప్పలెక్క నాస్తాను అంటే సారు నీడకుంటాడు కాబట్టి నీగా నీకు ఉంటాను కానీ. అయ్యా సార్ ఎందుకు అంటే నా కొడుకు ఇంటికాడ కొంచెం చిత్ర పనులు చేసేది. నీ కొడుకు పేరు ఏం పేరు ఇంతకు? నా కొడుకు పేరా పరిభూషణ రాజ్. సరే నువ్వు అయ్యా నా కొడుకు ఇంటికాడ కొంచెం చిత్ర పనులు చేసేది కాబట్టి అదే పనులు బల్లి ఎత్తు కొంచెం ఓపిక పట్టుకో. నీ కొడుకు అనుకో అయ్యా, కొంచెం కొట్టకు తిట్టకు. టాటా బాయ్ పోతున్నా. కొడతాడా? 5 ఏళ్ల కన్న కొడుకుని తీసుకుపోయి కన్నా తల్లి సత్యవతి ఏనాడు బల్లెవడ కొట్టిందో. బడి లోపల పిల్లగాడు గురుకు దండం పెట్టి బడి లోపల పిల్లగాడు చదువు శాస్త్రము అంటే నేర్చుకుందరు కానీ షాయదాగురు ముందుగాలు ఒగ్గలో వచ్చింది. కష్టముల కథ పడుతుంది. ఎవరు లేచిపోకుర్రి, ఎవరన్నా లేచిపోతే ఇక నా సౌతులే వాళ్ళంతా లేచిపోతున్నా మొగలు. మీరు లేచిపోయాక మీ మొగళ్ళ తోడే. మరి ఆడలు పోతే మొగలు తోడు, మొగలు పోతే దీన్ని మింజారు.